ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను నా నియోజకవర్గం కన్ఫర్మ్ అయ్యి మాడతాను అధ్యక్ష. 2-3 నిమిషాలు. నా నియోజకవర్గంలో పురుషోత్తపట్నం, పాతపాడు గ్రామాల్లో 65 సంవత్సరాల క్రితం కరెంట్ ఇచ్చినప్పుడు వేసిన పోల్స్ కానీ వైరింగ్ కానీ అదే ఉంది అధ్యక్ష. దానివల్ల నిరంతరం విద్యుత్ సమస్యలు వస్తున్నాయి. వాటిని మార్చాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ, గత ప్రభుత్వం జగన్ కాలనీల దగ్గర కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేసి సబ్స్టేషన్లు అన్నీ పెట్టారు అధ్యక్ష. అక్కడ ఎవరూ నివాసం ఉండే పరిస్థితి లేదు. ఇట్లాంటి చోట్ల అల్యూమినియం ఎలక్ట్రిక్ వైరింగ్ కూడా థెఫ్ట్కి గురవుతుంది అధ్యక్ష. కొండపౌలూరు, సూరంపల్లి 2 గ్రామాల నియోజకవర్గంలో జగన్ కాలనీలో ఎలక్ట్రికల్ వైరింగ్ నిరుపయోగంగా ఉంది అధ్యక్ష. అది కూడా థెఫ్ట్ అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్కడన్నా వేరే చోట వాడితే బెటర్ అధ్యక్ష. వెదురుపౌలూరు ముస్తాబాద్ గ్రామం దగ్గర కూడా జగన్ కాలనీలో 20 కిలోమీటర్ లెంగ్త్ అల్యూమినియం వైరింగ్ దొంగతనం జరిగింది అధ్యక్ష. దాదాపు 15 నుంచి 18 లక్షల రూపాయలు పడుతుంది అధ్యక్ష. అలాగే ఇట్లా ప్రజాధనం దుర్వినియోగ పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టాగా ఉందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. దీని మీద పరిష్కారం కనుగోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, అలాగే హనుమాన్ జంక్షన్ అండ్ ఆరుగోళంలో ఆ సరౌండింగ్ ఏరియాలో ఆక్వాకల్చర్ ఉండటం వల్ల పవర్ సప్లై సరిపోవట్లేదు అధ్యక్ష. ఇంకా ముఖ్యంగా మల్లవండి ఇండస్ట్రియల్ పార్క్లో విద్యుత్ సరఫరా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1350 ఎకరాల్లో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఉంటాయి. రాబోయే కాలం ఇంకో 479 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికి 53 కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే కాలంలో మొన్న చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 16.5 లక్షలకే పాత రేటుకి ఇవ్వడం వల్ల 18 మాసాల్లో కంపెనీ పెట్టకపోతే ల్యాండ్ వెనక్కి తీసుకుంటామని పెట్టడం వల్ల ఎట్టి పరిస్థితి 18 నెలల్లో 400 కంపెనీలు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రస్తుతం 33 kV సబ్స్టేషన్ మాత్రమే ఉంది అధ్యక్ష. అది కూడా 15 కిలోమీటర్ల దూరం పవర్ లైన్ ద్వారా విద్యుత్తును అందుకుంటుంది అధ్యక్ష. అది అలాగే ఈ సెటప్ వల్ల తరచుగా పవర్ అంతరాయాలు రావడం, పరిశ్రమలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష ఉన్న కంపెనీల్లో. అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 220/33 kV సబ్స్టేషన్ స్థాపించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ కేటాయించినప్పుడే ఈ సబ్స్టేషన్ కేటాయించారు అధ్యక్ష. గత ప్రభుత్వం దాన్ని తీసేసింది అధ్యక్ష. ప్రస్తుతం మన ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునఃపరిశీలించి మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 220 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయాల్సి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ అప్డేట్ కావాల్సిన భూమి కూడా ఎలర్ట్ అయ్యే ఉంది అధ్యక్ష. దానికి కేవలం పర్మిషన్ ఇస్తే సరిపోతుంది అధ్యక్ష. అలాగే విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో ఒకటి, అలాగే బాపులపాడు మండలం కాకులపాడులో ఒకటి 33/11 kV సబ్స్టేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష. ఇంకో ముఖ్యమైన విషయం అధ్యక్ష, గతంలో అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ గత ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. హోసూరు ఎండీతో వాళ్ళతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత అశోక్ లేలాండ్ కంపెనీ బ్యాక్ వచ్చింది అధ్యక్ష. రేపు 19వ తారీఖున ధీరజ్ హిందూజా గ్రూప్ చైర్మన్ గారు వస్తున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా రేపు 19వ తారీఖు సాయంత్రం అశోక్ లేలాండ్ ఓపెనింగ్ ఉంది అధ్యక్ష. అలాగే పొచ్చలపల్లి సుబ్బరాయ గారు మాజీ శాసనసభ్యులు, మహానుభావులు, మా కాన్స్టిట్యున్సీ ఫస్ట్ శాసనసభ్యుడు, ఆయన అనేవారంట అధ్యక్ష, ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు, ఆశయంతో ఉన్నవాడికి ఇస్తే అభివృద్ధి చేస్తాడని. అశోక్ లేలాండ్ కంపెనీని కూడా వాటాలు అడిగి ఏదో ఇబ్బందులు పెడితేనే ఆ పరిశ్రమ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు అశోక్ లేలాండ్ వచ్చిన తర్వాత రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రంలోనే మంచి పారిశ్రామిక కారిడార్ అవుతుందో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. దానికి రైల్ కనెక్టివిటీ కానీ విజయవాడ రైల్వే స్టేషన్ కానీ, గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ, బందర్లో పోర్ట్ రాబోతుంది. దానివల్ల రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ 300 కంపెనీలు, దాదాపు సుప్రీం సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ అయిన అశోక్ త్రిపాఠి గారు నేను 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటే మనం భూమి ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో ఎస్ఎల్ ల్యాండ్ కూడా తీసుకుని వాళ్ళకి కేటాయిస్తే రాబోయే కాలంలో ఒక 600 పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ సబ్స్టేషన్ ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.